చీకటి నుండి వెలుగునకు, మరణము నుండి జీవముకు, పాపులను పరిశుద్ధులుగా మార్చుటకు, పరలోక రాజ్యపు వారసులుగా మిమ్ము మార్చుటకు, అవధులు లేని ప్రేమతో దేవుడు నిన్ను ప్రేమించుచున్నాడు. ఇది ఏ శుభవర్తమానం, ఇది ఏ శుభవర్తమానం, ఇది ఏ శుభవర్తమానం, శుభవర్తమానం. ప్రభు నామం పేరిట మీ అందరికీ నా శుభములు తెలియజేస్తున్నాను. శుభవర్తమానం అనే ఈ ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమంలోనికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానించుచున్నాం. ఇప్పుడు దైవ వర్తమానమును బ్రదర్ ఎస్ శామ్యుయల్ ప్రియభారత్ గారు అందించెదరు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా మీరు ఆత్మీయ మేలులు పొందవలనని ఆశిస్తూ ఈ కార్యక్రమంలోనికి మిమ్మల్ని ఆహ్వానించుచున్నాం. ప్రభు నామం పేరిట మీ అందరికీ నా శుభములు. ప్రభు నామం పేరిట మీ అందరికీ శుభములు. శుభవర్తమానం అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలోనికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానించుచున్నాం. వాక్యాన్ని ధ్యానించుకునే ముందు మనం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు కృతజ్ఞత. మీ కృప చేత మీ సన్నిధి మాకిచ్చారు ప్రభువా, వేలాది స్తుతులు తెలియచేయుచున్నాం. మీ వాక్యాన్ని మేము ధ్యానించుకునిచుంటుండగా మీ సిలువ చాటున నన్ను మరుగుపరిచి మా అందరితో మాట్లాడమని అడుగుచున్నాం. టీవీ ముందు కూర్చుని ప్రభువా, వాక్యం వినడానికి సిద్ధపడిన బిడ్డలతో మాట్లాడండి ప్రభువా. వారికి కావలసిన మీ పరలోకపు వాక్కులతో దర్శించి మీరే మహిమ పొందుమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. ఈరోజు మనం ధ్యానించుకోబోయే అంశము యేసు క్రీస్తు మందిరమును పరిశుభ్రపరచుట. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభుల వారు మందిరాన్ని ఏ రీతిగా పరిశుభ్రపరిచారు అన్న విషయాన్ని మనం చూసినట్లయితే మార్కు సువార్త 11వ అధ్యాయం 15వ వచనం నుండి 18వ వచనం వరకు వాక్య భాగాన్ని మనం చూడగలిగినట్లయితే, వారు యెరూషలేమునకు వచ్చినప్పుడు ఆయన దేవాలయములో ప్రవేశించి దేవాలయములో క్రయ విక్రయములు చేయవారిని వెళ్ళగొట్టనారంభించి రూకలు మార్చువారి బల్లలను గువ్వలమ్ము వారి పీటలను పడద్రోసి దేవాలయము గుండా ఏ పాత్ర అయినను ఎవనిని తేనీయకుండెను. మరియు ఆయన బోధించుచు, నా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థనా మందిరమనబడును అని వ్రాయబడలేదా? అయితే మీరు దానిని దొంగల గుహగా చేసితిరనెను. శాస్త్రులను ప్రధాన యాజకులను ఆ మాట విని జనసమూహమంతయు ఆయన బోధకు బహుగా ఆశ్చర్యపడుట చూచి ఆయనకు భయపడి ఆయన నేలాగు సంహరించుదమా అని సమయము చూచుచుండిరి. ప్రియ క్రైస్తవ బిడలారా, యేసుక్రీస్తు ప్రభుల వారు మందిరాన్ని పరిశుభ్రపరచటానికి వెళ్ళిన సందర్భాన్ని మనం చదివాం. అయితే ఈ సమయంలో యేసుక్రీస్తు ప్రభుల వారు ఎటువంటి వారు అంటే ఆయన దయగల ప్రభు అని, ప్రేమస్వరూపి అని మనకి తెలుసు. అయితే ఇంకనూ ఆయన యొక్క విశిష్టతను మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభుల వారిలో ఉన్నటువంటి క్వాలిటీ కూడా మనకు తెలిసినటువంటి క్వాలిటీని మనం చూస్తే, గొర్రె పిల్లను భుజాల మీద వేసుకున్నటువంటి దృశ్యం మనకు తెలుసు. ఆయన పశువుల పాకలో శిశువుగా ఉండి అద్భుతాలు చేసినటువంటి దృశ్యము మనకు తెలుసు. అంతేకాక సిలువలో మన కొరకు ప్రాణాలు అర్పించినటువంటి దృశ్యము మనకు తెలుసు.
అయితే ప్రియ క్రైస్తవ బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కోపాన్ని మనం చూసినట్లయితే అది మాత్రము మనకి అయిష్టత కలిగిస్తుంది. కారణం ఏంటంటే యావత్ ప్రపంచ మానవాళి నిమిత్తము యేసుక్రీస్తు ప్రభుల వారు తన ప్రాణాలను సహితము అప్పగించినటువంటి క్రీస్తుకు కోపం ఎందుకు వచ్చింది? ఒక్కసారి మనము ఆలోచన చేసినట్లయితే యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన మినిస్ట్రీ ప్రారంభించిన తర్వాత 3.5 సంవత్సరాలు చాలా ప్రయాసపడి యెరూషలేము యొక్క మందిరాన్ని పరిశుభ్రపరిచారు. యేసుక్రీస్తు ప్రభుల వారికి కోపం ఎందుకు వచ్చింది అనేటువంటి విషయాన్ని మనం చూసినట్లయితే ఆయన ఈ లోకంలో ఎర్త్లీ మినిస్ట్రీని 3.5 సంవత్సరాలు కొనసాగించారు. అయితే ప్రభు యొక్క ఉద్దేశము ఈ లోకములో ఆయన ప్రజల కొరకు మందిరాన్ని పరిశుభ్రపరచాలన్నదే ఆయన యొక్క ఉన్నతమైన ఉద్దేశం. ఆ ఉద్దేశాన్ని దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూసినట్లయితే యోహాను సువార్త 2వ అధ్యాయం 13వ వచనం, యూదుల పస్కా పండుగ సమీపింపగా యేసు యెరూషలేమునకు వెళ్ళి దేవాలయములో ఎడ్లను గొర్రెలను పావురములను అమ్మువారును రూకలు మార్చువారును కూర్చుండట చూచి త్రాళ్లతో కొరడాలు చేసి గొర్రెలను ఎడ్లనన్నిటినీ దేవాలయములో నుండి తోలివేసి రూకలు మార్చువారి రూకలు చల్లివేసి వారి బల్లలను పడద్రోసి పావురములు అమ్మువారితో వీటిని ఇక్కడి నుండి తీసుకొని పొండి, నా తండ్రి ఇల్లు వ్యాపారపుటిల్లుగా చేయకూడని చెప్పెను. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు ఇంతగా మందిరాన్ని పరిశుభ్రపరిచినప్పటికీ దానికి సంపూర్ణమైనటువంటి ఫలితాన్ని చూడలేదు. కారణం, ఆనాడు మతాధికారులు వ్యాపారవేత్తలకు బిజినెస్కు అవకాశం కల్పించి ఆ బిజినెస్లో వచ్చినటువంటి లాభాలలో షేర్లు ఈ మతాధికారులకు కూడా ఉన్నది గనుక వారు రిలీజియస్ మార్కెట్కి అవకాశము కల్పించారు. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, ఎందుచేతనంటే యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ఉద్దేశము తండ్రి ఇల్లు ఈ లోకములో ఉన్న యావత్ ప్రపంచములో ఉన్న ప్రతి ప్రజకు ప్రార్థనా మందిరముగా ఉండాలని ఆయన యొక్క అనాది సంకల్పం. అయితే ఈ మందిరం యొక్క పరిస్థితి ఎట్టి రీతిగా ఉంది? ఈ మందిరం యొక్క పరిస్థితి ఆనాడు మతాధికారుల ద్వారా కల్మషముగా మార్చబడటం యేసుక్రీస్తు ప్రభుల వారికి అస్సలు అంగీకారం లేదు. అందుచేతనే ఆ మందిరాన్ని పరిశుభ్రపరచటానికి మొట్టమొదటగా ఈ సువార్తలు అటు ఇటు రాయబడి ఉన్నవి గనుక మొట్టమొదటగా ఆయన మందిరాన్ని క్లెన్స్ చేయటానికి యోహాను సువార్తలో ఆయన త్రాళ్లతో కొరడాలను చేసి ఆ మందిరాన్ని పరిశుభ్రపరిచారు. దానికి సరి అయినటువంటి ఫలితము రాలేదు. అటు తర్వాత మార్కు సువార్త మనము చదవబడినటువంటి వాక్య భాగములో 11వ అధ్యాయం 15వ వచనములో ఆయన మరల మందిరములో ఉన్నటువంటి వాటన్నిటినీ ఆయన బయట పారవేసి మందిరాన్ని మరలా తిరిగి క్లెన్స్ చేసినప్పటికీ ఫలితము చూడలేక ఆనాటి ప్రజలు దేవుని యొక్క మందిరాన్ని ఒక వ్యాపార పట్టిలుగా మార్చి ఉన్నారు గనుక ఆ మందిరము కొరకు ఆయన వేదన పడి తండ్రి ఇల్లు వ్యాపార పట్టిలుగా మార్చబడటం చేత ఆయన కోపాన్ని రగుల్చుకొని కోపముగా నా తండ్రి ఇల్లు ప్రార్థనా మందిరము ఇది ఒక దొంగల గుహగా మార్చేశారని వేదన పడినటువంటి స్థితిని అక్కడ మనం చూస్తూ ఉన్నాం. అయితే ఆనాడున్నటువంటి యూదులు మందిరములో ఆరాధన నడుపుతూ ఒక అర్పణ అర్పించేటువంటి మందిరానిగానే వారు చూస్తున్నారు. కానీ యేసు క్రీస్తు ప్రభుల వారి యొక్క ఉద్దేశము నా తండ్రి ఇల్లు ప్రార్థనా మందిరముగా ఉండాలని ఆయన ప్రతిష్ఠించినట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. ఇక్కడ ప్రియ క్రైస్తవ బిడ్డలారా, మొట్టమొదటి ఇందులో 4 రకాలైనటువంటి విషయాలు మనం చూడబోతూ ఉన్నాం. మొట్టమొదటి విషయాన్ని మనము పరిశీలన చేసినట్లయితే యేసు క్రీస్తు ప్రభుల వారు ఎర్త్లీ మినిస్ట్రీ మొట్టమొదటిగా ప్రారంభించినప్పుడు యోహాను సువార్తలో మందిరాన్ని క్లెన్స్ చేసి పరిశుభ్రపరిచారు. అటు తర్వాత మార్కు సువార్తలో ఎండ్ ఆఫ్ ది మినిస్ట్రీ చివరికి వచ్చే సమయానికి ఆయన ఏం చేశారు అంటే గనక తన ప్రాణాన్ని సహితము అప్పగించబోతున్నటువంటి సమయంలో, మరణమవుతున్నటువంటి సమయంలో కూడా ఆయన ఎంతగానో తగ్గించుకుని
శిష్యుల యొక్క పాదాలను కడిగినటువంటి స్థితి మనకు తెలుసు. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి నరమానవుడిగా రావడంలో ఒక ఉన్నతమైన ఉద్దేశము, ఆయన యావత్ ప్రపంచ మానవాళి కొరకు ఆరాధించుకునే తన తండ్రి ఇల్లు, ఆరాధించుకునే మందిరముగా ఉండాలని ఆయన యొక్క అనాది సంకల్పం. అందుచేతనే ఆ మందిరాన్ని పరిశుభ్రపరచడానికి 3.5 సంవత్సరాలు ప్రయాసపడి చివరికి యేసుక్రీస్తు ప్రభుల వారు తన ప్రాణాన్ని సైతము అప్పగించటానికి కూడా ఆయన వెనుతీయలేదు. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, ఈరోజు మనము ఏ విధమైనటువంటి స్థితిలో మన మందిరాలను మనం కాపాడుకుంటూ ఉన్నామన్నది ఆలోచన చేయండి. ఆనాడు అనేక మంది మతాధికారులు వారి స్వలాభము కొరకు మందిరాలను వ్యాపార పుట్టిల్లుగా మార్చేశారు. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ఉన్నతమైన ఉద్దేశము ఆ వ్యాపార పుట్టిల్లుగా మార్చబడినటువంటి తండ్రి ఇల్లును ప్రార్థనా మందిరముగా మార్చట కొరకు ఆయన చివరికి హోలీ యాంగర్ను కూడా ఉపయోగించవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎందుచేత త్రాళ్లను కొరడాలుగా చేసి. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, ఈరోజు మనము మన మందిరాలను ఏ రీతిగా మనము ఉపయోగించుకుంటున్నాం, ఏ రీతిగా మన మందిరములో ఆరాధన ఉండాలని మనం ఆశపడుతూ ఉన్నాం. మన మందిరము ఆరాధన ఇల్లుగా, తండ్రి ఇల్లు ఆరాధన ఇల్లుగా ఉండాలని ప్రభు ఆశపడినటువంటి స్థితిలో మనము నడిపించుకోగలుగుతున్నామా? ఒక్కసారి ఆలోచన చేసుకునవలసినటువంటి వారమై ఉన్నాం. రెండవ విషయాన్ని మనం చూసినట్లయితే, యేసుక్రీస్తు ప్రభుల వారు ఎవరో ఆయన ఈ లోకానికి ప్రత్యక్షపరచుకుని ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఎవరో అంటే, ఆయన మందిరాన్ని క్లెన్స్ చేయటం ద్వారా, తండ్రి ఇల్లును పరిశుభ్రపరచుట ద్వారా ఆయనకి తండ్రి ఇల్లుపై ఉన్నటువంటి రైట్ను తెలియపరుస్తూ ఉన్నారు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. తండ్రి ఇల్లు ఏ పరిస్థితుల్లో ఉందండి? తండ్రి ఇల్లు పాడైపోయి ఉన్నది. ఆరాధన జరగవలసినటువంటి మందిరములో పాడైపోయినటువంటి స్థితిని అక్కడ మనం చూస్తూ ఉన్నాం. అయితే ఏ మతాధికారులకు కూడా మందిరాన్ని బాగు చేయాలనే తలంపు లేదు, ఎవ్వరూ బాగు చేయట్లేదు. కనుక యేసుక్రీస్తు ప్రభుల వారు తన తండ్రి ఇల్లుని బాగు చేయవలసినటువంటి పరిస్థితి, ఆయనే ఆ బాధ్యతను తీసుకున్నారు. నేనే ఈ ఇల్లును బాగు చేయాలి అనేటువంటి ఉన్నతమైన ఉద్దేశము యేసుక్రీస్తు ప్రభుల వారు కలిగి ఉన్నారు. ఏ రీతిగా మందిరాన్ని పరిశుభ్రపరచాలి అంటే కనుక ప్రభుతో నడుచుట ద్వారా, ప్రార్థన చేయట ద్వారా, ఉపవాసము ద్వారా, దేవుని యొక్క పరలోకపు టచ్ ద్వారా, అంతేకాక వాక్యము ద్వారా మనలో ఉన్నటువంటి కల్మషాలను తీసివేసుకునే ద్వారా తిరిగి మందిరాన్ని ఉన్నతంగా ప్రార్థన ఆరాధన జరిగే తండ్రి ఇల్లుగా చేయాలన్నదే యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ఉన్నతమైన ఉద్దేశం. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ మందిరాన్ని సంపూర్తి చేయకుండా ఈ లోకములో నుంచి తండ్రి వద్దకు వెళ్ళి తండ్రి ముందు నిలబడినప్పుడు ఆయన సంపూర్తి చేశాను అని చెప్పలేరు. అందుచేతనే ఆయన ఈ లోకానికి వచ్చినటువంటి ఉద్దేశము తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలి. అందుచేతనే ఆయన ఎండ్ ఆఫ్ ది మినిస్ట్రీ చివరిలో ఆయన ఆ తండ్రి ఇల్లును తిరిగి ప్రార్థనా మందిరముగా మార్చి సమాప్తమైనది అని ఆయన రుజువు చేసుకున్నారు. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, ఈరోజు ఆ మందిరాన్ని మనం ఏ రీతిగా కాపాడుకుంటున్నామో ఒక్కసారి మన మందిరాలను మనం జ్ఞాపకం చేసుకునవలసినటువంటి వారమై ఉన్నాం. అయితే మూడో విషయాన్ని మనం చూసినట్లయితే, మందిరంను నువ్వే రీతిగా ట్రీట్ చేస్తున్నావో యేసుక్రీస్తు ప్రభుల వారు యావత్ ప్రపంచ మానవాళికి రివీల్ చేశారు. ఒక్కసారి ఆలోచన చేసుకునవలసిన వారమై ఉన్నాం. ఎందుచేత మందిరాన్ని నువ్వు ఏ రీతిగా చూస్తున్నావు, మందిరాన్ని ఏ రీతిగా నువ్వు యూజ్ చేస్తూ ఉన్నావు? ఆయనేమో నా తండ్రి ఇల్లు పరిశుద్ధమైన స్థలం, నా తండ్రి ఇల్లు ప్రార్థనా స్థలం అని ఆయన తెలియపరుస్తున్నారు. మనమైతే ఆ మందిరాన్ని ఏ రీతిగా చూస్తున్నామో ఒక్కసారి ఆలోచన చేయవండి. మందిరము అన్నది ఒక కన్స్ట్రక్షన్. అది ఆ కన్స్ట్రక్షన్ 30 ఎకరాల వ్యవధిలో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నది. ఆ మందిరం యొక్క పరిస్థితిని ఒక్కసారి మనం చూడగలిగినట్లయితే, మొట్టమొదట మనం చదవబడినటువంటి వాక్యమే మార్కు సువార్త 11వ అధ్యాయం 15వ వచనం 16వ వచనాన్ని మనం చదవగలిగినట్లయితే, వారు యెరూషలేమునకు వచ్చినప్పుడు ఆయన దేవాలయములో ప్రవేశించి దేవాలయములో క్రయ విక్రయములు చేయు వారిని వెళ్ళగొట్టనారంభించి రూకలు మార్చు వారి బల్లలను గువ్వలమ్ము వారి పీటలను పడద్రోసి దేవాలయము గుండా
ఏ పాత్ర అయినను ఎవరిని తేనీయకుండెను. మరియు ఆయన బోధించుచు, నా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థనా మందిరమని వ్రాయబడలేదా? అయితే మీరు దానిని దొంగల గుహగా చేసితిరి అనెను. మందిరములో వారి యొక్క వ్యాపారాలకి దగ్గరగా వారి యొక్క మార్గాలను ఏర్పాటు చేసుకున్నారు. అంతేకాక అక్కడ వారి ఇష్టం వచ్చినటువంటి స్థితిలో వారు వ్యాపారాన్ని కొనసాగించుకుంటూ ఉన్నారు. ఆ 30 ఎకరాల పరిధిలో ఉన్నటువంటి ఆ దూర భాగాన్ని దగ్గరగా ఉండేటువంటి మార్గాలు ఏర్పాటు చేసుకుని వారి వ్యాపారాలు కొనసాగిస్తూ ఉన్నారు. వారి యొక్క స్వలాభాల కొరకు మతాధికారులందరూ తండ్రి ఇల్లును ఒక వ్యాపారపు టిల్లుగా, దొంగల గుహగా మార్చేశారు. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, ఈరోజు మనము మన మందిరాన్ని ఏ రీతిగా మనము వాడుకుంటున్నాం ఒక్కసారి ఆలోచన చేయండి. మన మందిరాలు పెద్దవిగా ఉండొచ్చు, మందిరము విశాలముగా ఉండవచ్చు. అటువంటి మందిరాల్లో మనము దేవుని ఆరాధించవలసినటువంటి స్థలములో, మన మందిరాల్లో రిలీజియస్గా ఉండేటువంటి వ్యాపారాలను మనము కొనసాగిస్తున్నామా? ఒక్కసారి మనం ఆలోచన చేసుకునవలసినటువంటి వారమై ఉన్నాం. ఆనాడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఏం చేశారు అంటే గనక, ఆయన తండ్రి ఇల్లును ఒక పరిశుద్ధమైనటువంటి ప్రార్థనా మందిరముగా ఆయన చేశారు. అంతేకాక మార్కు సువార్త 11వ అధ్యాయం 15వ వచనములో ఆయన చాలా వివరముగా మాట్లాడుచున్నారు. ఏమనంటే, ఈ మందిరము గుండా ఏ మానవుడు నడవడానికి కానీ, ఏ విధమైనటువంటి వ్యాపారం జరగడానికి కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు అంగీకరించటం లేదన్న విషయాన్ని మనము చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. ఈరోజు అదే నీ మందిరమును నువ్వే రీతిగా ట్రీట్ చేస్తున్నావో జాగ్రత్త. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, ఈనాడు మన మందిరాలను మన ఇష్టానుసారంగా ప్రభుని ఆరాధించుకుంటూ, మన ఇష్టానుసారంగా వాడుకుంటూ, దేవునికి అయిష్టకరమైనటువంటి రీతిలో మందిరాన్ని మనం వాడుకుంటున్నామా? ఒక్కసారి మనము ఆలోచన చేసుకునవలసినటువంటి వారమై ఉన్నాం. 4వదిగా మనం చూసినట్లయితే మందిరములో గోడలున్నాయి. ఏ రీతిగా ఉన్నాయి మందిరములో గోడలు? ఆనాటి యెరూషలేం మందిరములో యేసుక్రీస్తు ప్రభుల వారు మందిరం యొక్క పరిస్థితిని చూడడానికి వెళితే అక్కడ 4 రకాలైనటువంటి గోడలు ఉన్నాయండి. అందులో యాజకులకు ఒక సపరేట్ ప్లేస్ అని, కాంగ్రిగేషన్కు ఒక సపరేట్ ప్లేస్ అని, స్త్రీలకు ఒక సపరేట్ ప్లేస్ అని, అన్య జనాంగానికి ఒక సపరేట్ ప్లేస్ అని రకరకాలైనటువంటి పద్ధతులు అక్కడ ప్రభు చూశారు. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, ఎందుచేతనంటే ఈనాడు యావత్ ప్రపంచములో ఉన్న ప్రతి మందిరములో అవే ఈనాడును ఏలుబడి చేస్తూ ఉన్నాయి. ఎందుచేత యేసుక్రీస్తు ప్రభుల వారు యెరూషలేం మందిరాన్ని దర్శించినప్పుడు ఆ మందిరములో చూసినటువంటి క్రమాలను చూసి, ఈ పద్ధతులను చూసి ఆయన భరించలేక ఆయన చివరిగా ఆయన ఒకే ఒక మాట అనుకున్నారు, నా మరణము ద్వారానే ఈ గోడలు కూలిపోయి యావత్ ప్రపంచములో ఉన్న ప్రతి బిడ్డ కృపాసనము యొద్దకు చేరి అబ్బా తండ్రి అని పిలిచేటువంటి అర్హత వారికి అనుగ్రహించాలన్నదే దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశం. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, ఈనాడు మన మందిరాల్లో గోడలున్నాయి. ఆ గోడలు కూలిపోవాలి. ఏ రీతిగా మందిరాల్లో ఉన్నతమైనటువంటి ఎల్రసమనో, లేదా మందిరాలలో కులం అనేటువంటి స్థితో, లేదా మేము ఎక్కడే కూర్చోవాలి, ఫలానా వాళ్ళు ఎక్కడే కూర్చోవాలి అనేటువంటి పద్ధతులు ఈ రోజుకి మన మందిరాల్లో ఏలుబడి చేస్తూనే ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన చివరిగా ఆయన మినిస్ట్రీ ముగించిన సమయంలో, ఆయన మరణానికి సిద్ధమైనటువంటి సమయంలో ఈ మందిరంలో ఉన్నటువంటి పరిస్థితులు, గోడలు కూలిపోవాలి. గోడలు కూలిపోయి ఈ పద్ధతులన్నీ నిర్మూలపరచబడి ఆ ప్రతి మానవుడు కృపాసనం యొద్దకు చేరి నా తండ్రి ఇల్లు ఆరాధించే మందిరముగా ఉండాలన్నదే దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశం. మనం ఏమనుకుంటున్నాం? మందిరాలు ఆశీర్వాదం కొరకే కాదు. మందిరాన్ని నువ్వు ఏ రీతిగా చూస్తూ ఉన్నావు ఒక్కసారి ఆలోచన చేయి. మందిరానికి వస్తున్నా నీవు ఆరాధించేవాడిగా వస్తూ ఉన్నావా? ప్రభువుని గణపరిచేవాడిగా వస్తూ ఉన్నావా? ప్రభువుని మహిమపరచడానికి వచ్చి ఉన్నావా? లేదా మనలో రకరకాల గోడలు పెట్టుకుని మందిరంలో మనం అడుగు పెడుతూ ఉన్నామా? ఒక్కసారి ఆలోచన చేయవలసినటువంటి వారమై ఉన్నాం. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, ఈనాడు మనం మందిరంలో అడుగు పెడితే దేవుని తెలియని అనేకమైనటువంటి ఈ లోక ప్రజలు మన మందిరాలను చూసి
ఏమి మాట్లాడుకుంటున్నారో ఒక్కసారి ఆలోచన చేయండి. యేసుక్రీస్తు ప్రభుల వారు 2 సార్లు పరిశుభ్రపరచవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. మొట్టమొదటిసారి ప్రారంభంలో ఆయన ప్రారంభించారు, దాన్ని క్లెన్స్ చేయాలని, మందిరాన్ని బాగు చేయాలని. మరలా మినిస్ట్రీ ఎండింగ్లో కూడా, ఎండ్ ఆఫ్ ది మినిస్ట్రీలో కూడా ఆయన మరలా తిరిగి మందిరాన్ని క్లెన్స్ చేసి ఈ యొక్క మతాధికారులు చేస్తున్నటువంటి అన్యాక్రాంతమైనటువంటి ఈ దొంగల గుహను, వ్యాపార పట్టిళ్లను ఒక పరిశుద్ధమైనటువంటి ఆరాధన జరిగే నా తండ్రి ఇల్లుగా మార్చాలన్నదే దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశం. ఈరోజు అదే మందిరాల్లో మనందరము అడుగు పెడుతూ ఉన్నాం. ఆ మందిరాన్ని నువ్వే ఉద్దేశంతో చూస్తూ ఉన్నావు? ఆ మందిరాన్ని ఏ రీతిగా నువ్వు ట్రీట్ చేస్తూ ఉన్నావు? ఈ రోజుకి నువ్వు ఆరాధించుకునే మందిరంగా చూస్తూ ఉన్నావా, లేదా ఒక దొంగల గుహగానో వ్యాపార పుట్టిల్లుగానో చూస్తూ ఉన్నావా? ఒక్కసారి ఆలోచన చేయవలసినటువంటి వారమై ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ఉన్నతమైన ఉద్దేశము, నా మందిరము సమస్తమైన అన్య జనులకు ప్రార్థనా మందిరం అనబడును అని ప్రభువే సెలవిచ్చారు. ఈరోజు మన మందిరములో కట్టుబాట్లతో, పద్ధతులతో రకరకాలైనటువంటి గోడలు మనల్ని ఏలుబడి చేస్తూ ఉన్నాయి. వాటిని కూల్చుకొని ఆరాధించే మన తండ్రి ఇల్లుగా చేసుకొనవలసినటువంటి వారమై ఉన్నాం. అయితే ప్రియ క్రైస్తవ బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభుల వారు మందిరాన్ని పరిశుభ్రపరిచారు. అయితే కొత్త నిబంధన కాలానికి వచ్చే సమయానికి ఈ మందిరములో ఆయన నివాసము చేయాలని మందిరాన్ని పరిశుభ్రపరిచారు. ఈ అంచె దినాలలో ఆత్మరూపముగా నీ హృదయం అనే మందిరములో ప్రభు నివాసము చేయాలని ఆశపడుతూ ఉన్నారు. ఎందుచేత ఈ మందిరము బాగు చేసుకోకుండా నువ్వు మందిరములో అడుగు పెట్టినా మందిరము యొక్క ఆశీర్వాదాన్ని మనం చూడలేము. అందుచేతనే దేవుని యొక్క లేఖనాన్ని మనం చూసినట్లయితే, వాక్య భాగాన్ని ఒక్కసారి మనం ఆలోచన చేసినట్లయితే, అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం 50వ వచనం మాత్రమే మనం చదవగలిగినట్లయితే, అయినను ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, మీరు నా కొరకు ఎలాంటి మందిరమును కట్టుదురు? నా విశ్రాంతి స్థలమేది? ఇవన్నీ నా హస్తకృత్యములు కావా అని ప్రభువు చెప్పుచున్నాడు అని ప్రవక్త పలికిన ప్రకారము సర్వోన్నతుడు హస్తకృత ఆలయములలో నివసింపడు. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, ఈ అంచె దినాలలో యేసుక్రీస్తు ప్రభుల వారు మినిస్ట్రీ చేసిన దినాలలో మందిరాన్ని పరిశుభ్రపరిచారు. ఈ అంచె దినాలలో ఆత్మతో హస్తకృతాలయములో నేను నివాసము చేయను అంటే, ఆయన చేతులతో మలచబడిన ఈ మందిరములో ప్రభు నివాసము చేయాలని ఆశపడుతూ ఉన్నారు. ఈ మందిరాన్ని ఇప్పుడు నువ్వు నేను పరిశుభ్రపరచుకోవాలి, క్లెన్స్ చేయాలి అంటే ఎవరి చేతిలో ఉందండి? నీ మందిరం కొరకు నీ చేతిలో ఉంది, నా మందిరం కొరకు నా చేతిలో ఉంది. ఈ హృదయం అనే ఆలయములో ప్రభు నివాసము చేయాలని దేవుని యొక్క నాది సంకల్పం. ఆత్మలో మనలో నివాసము చేయాలని పరిశుద్ధాత్మ పూర్ణుడైనటువంటి అపోస్తులైనటువంటి పౌలు గారు కొరింథీ పత్రిక ద్వారా, 1 కొరింథీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం మాత్రమే మనం చదవగలిగినట్లయితే, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయను. దేవుని ఆలయము పరిశుద్ధమైనది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. ప్రియ క్రైస్తవ బిడ్డ, అపోస్తలుడైనటువంటి పౌలు గారు మీరు దేవుని ఆలయమై ఉన్నారనియో దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియో మీరు ఎరుగరా? ఎవరైనను దేవుని ఆలయం, నీ ఆలయాన్ని నువ్వే పాడు చేసుకుంటున్నావు. ఆనాడు మతాధికారులు పాడు చేసినటువంటి మందిరాన్ని ప్రభు క్లెన్స్ చేశారు. అయితే నీ మందిరాన్ని అసూయతోనో, కక్షతోనో, ద్వేషముతోనో, అసమాధానముతోనో, అవిధేయతతోనో ఈనాడు మన హృదయం అనే ప్రభు ఆత్మతో నివాసము చేయవలసిన ఆయన చేతులతో మలచబడినటువంటి ఈ మందిరాన్ని మనమే పాడు చేసుకుంటున్నాం. పౌలు ఏమంటున్నారండి? దేవుని ఆలయం పరిశుద్ధమైనది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. ప్రియ క్రైస్తవ బిడ్డ, ఆనాడు ప్రభు మందిరాన్ని పరిశుభ్రపరచడానికి పరిశుభ్రపరిచారు. అందులో ఉన్నవన్నింటినీ బయట పారవేసి ఆయన పరిశుభ్రపరిచారు. ఈనాడు మనలో ఉన్నవి దేవునికి ఆయాసకరమైనవి బయట పారవేసి మన మందిరాన్ని మనమే పరిశుభ్రపరచుకోవాలి. ఏ రీతిగా పరిశుభ్రపరచుకోవాలి? ఈ లోకంలో ఒక జాబుకు వెళ్ళాలి అంటే మనము రకరకాలైనటువంటి క్వాలిఫికేషన్లు మనకు అవసరం. ఈ లోకంలో ఒక గవర్నమెంట్ జాబ్కి అప్లై చేయాలంటే మనలో క్వాలిఫికేషన్ చూడాలని ఈ లోకమంతా ప్రభుత్వాలు కోరుకుంటూ ఉన్నాయి. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రవక్త యెషయా ద్వారా మనతో మాట్లాడుచున్నారు.
ప్రభు మనలో ఆత్మతో ఈ మందిరంలో హృదయం అనే ఆలయంలో నివాసం చేయాలి అంటే క్వాలిఫికేషన్ కావాలి. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 1-2 వచనాలు మాత్రమే మనం చదవగలిగినట్లయితే, యెహోవా ఈలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, మీరు నా నిమిత్తము కట్టనుద్దేశించు ఇల్లు ఏ పాటిది, నాకు విశ్రమ స్థానముగా మీరు కట్టనుద్దేశించినది ఏ పాటిది, అవన్నీ నా హస్తకృత్యములు, అవి నా వలన కలిగినవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయము కలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. ఎవడు దీనుడై నలిగిన హృదయము కలవాడై నా మాట విని వణుకునో వానినే నేను దృష్టించుచున్నాను. ఈరోజు ప్రభు ఆత్మతో మనలో నివాసం చేయటానికి మనలో ఈ 4 రకాలైనటువంటి క్వాలిఫికేషన్లు ఉన్నట్లయితే ప్రభు వారిని దృష్టిస్తున్నారన్నారు. అయితే ప్రభు ఎంత గొప్ప దేవుడు అంటే, ఆయన ఎక్కడ నివాసం చేయాలని ఆశపడుతున్నారు అంటే, ఆనాడు యెరూషలేం మందిరాన్ని బాగు చేసినటువంటి దేవుడు ఈనాడు మన మందిరాన్ని బాగు చేసి మనం హృదయం అనే మందిరంలో నివాసం చేయాలన్నదే దేవునికి ఉద్దేశం. ఆయన ఎటువంటి దేవుడో ఒక్కసారి మనం చూడగలిగినట్లయితే, యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనం, మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన స్థలముల్లో నివసించువాడను, అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, వినయము గల వారి యొద్దను దీన మనస్సు కల వారి యొద్దను నివసించుచున్నాను. ప్రభు ఇప్పుడు మన హృదయం అనే మందిరంలో నివాసం చేయాలని ఆశపడుతున్నాను. ఈ మందిరాన్ని మనంతట మనముగా పరిశుభ్రపరచుకొనవలసిన వారమై ఉన్నాం. ప్రభు నివాసం చేసిన స్థలం ఆశీర్వదించబడిన స్థలం. నువ్వు నిజంగా నీ మందిరాన్ని, నీ హృదయం అనే ఆలయాన్ని నువ్వు పరిశుభ్రపరచుకున్నట్లయితే ప్రభు నిన్ను నన్ను ఆశీర్వదించే దేవుడు. అటువంటి కృప ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ అనుగ్రహించెను గాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు కృతజ్ఞత ప్రభువా. అవును ప్రభువా, యెరూషలేం మందిరాన్ని మీరు పరిశుభ్రపరిచారు. అంచు దినాలలో ఇప్పుడు ఆత్మతో మాలో నివాసం చేయాలని ఆశపడుతున్నారు. అవును ప్రభువా, ఈ వాక్యము ద్వారా విన్న ప్రతి బిడ్డ హృదయం అనే ఆలయాలను బాగు చేసుకుని ప్రభు యొక్క స్వస్థతను, విడుదలను, విమోచనను చూచుటకు సహాయం చేసి మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని నుండి, ఆయన కుమారుడైన యేసు క్రీస్తు నుండి పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము మనందరితో సదా తోడై ఉండును గాక. ఆమెన్. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ప్రభు నామం పేట మీ అందరికీ శుభములు. ఇప్పుడు వరకు విన్న వాక్యం ద్వారా మీ జీవితంలో ఆత్మీయ మేలులు పొంది ఉన్నారని ఆశిస్తున్నాము. మీరు పొందిన మేలులను, మీ ప్రార్థన అవసరతలను మాకు తెలియపరచవలసిన మా చిరునామా: ప్రేయర్ హౌస్, బ్రదర్ ఎస్ శామ్యుయల్ ప్రియ భరత్, లేట్ బ్రదర్ ఎలైజా డాక్టర్ సుశీలా హౌస్, డోర్ నెంబర్ 2-43-3, పోస్ట్ బాక్స్ నెంబర్ 29, ఆల్కట్ గార్డెన్స్, రాజమండ్రి 533101. మీ ప్రార్థన అవసరతలను మాకు తెలియపరచవలసిన మా ఫోన్ నంబర్స్ 9849590298, 9490712423. మా ల్యాండ్ నంబర్స్ 0883-2420-298 మరియు 243-2020. శుభవర్తమానం